जगत्याल जिले के बीआरएस पार्टी के सदर एमएलए कल्वाकुंटला विद्यासागर राव ने कोरटला टाउन के एमएलए कैंप ऑफिस में प्रेस मीट की है। 10वीं जमात के पेपर लीक होने में बीजेपी लीडर मुगत होने का इल्ज़ाम लगाया और इसके लिए आने वाले इंतखाबात में अवाम तलबा की ज़िंदगी से खिलवाड़ करने वाले बीजेपी को सबक सिखाएगी। इन्होंने कहा है कि कहर रियासत तेलंगाना में होने वाली तरक्की इनको देखी नहीं जा रही हैं। बीजेपी कायदीन मरकज़ी हुकूमत के हुक्म के मुताबिक तेलंगाना में अदम इस्तेहकाम पैदा करने के लिए मज़मूम कोशिशें कर रहे हैं। तेलंगाना की अवाम बीजेपी को सबक सिखाएगी जो नौजवानों और तलबा की ज़िंदगियों से खेल रही है। बंडी संजय के पैरोकारों का ऐसी हरकतें करना इंतहाई काबिल मज़म्मत है। उन्होंने बीजेपी के बदउनवान कायद को इंतबाह दिया है कि वो ऐसी ऊंची हरकतों से बाज आ जाए वरना तेलंगाना की अवाम इनको अच्छा सबक सिखाएगी। इस प्रेस मीट में पुलिस हाउसिंग बोर्ड के चेयरमैन जिले इंचार्ज कोलेंटी दामोदर एमएलए के साथ मौजूद थे। దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనలు మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి ఆలోచనలు బంద్ చేయండి. ప్రజల మన్ననలు పొందండి. ప్రజలకు పనిచేసి సేవ చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో ఉండండి. కానీ ఇటువంటి దొంగ పనులు రంగ పనుల వద్దాలని మాత్రం ప్రజలు మోసం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి పిచ్చి పనులు ఎక్కడ చేసినా ప్రజలు నన్ను నమ్మరు. మీరు నచ్చితే మీరు ఎన్ని చేసినా మీరు ప్రజల మీ దగ్గర రారు. అది మాత్రం శాస్త్రంగా మీకు చెప్తున్నాం. అటువంటి ఆలోచనలు బంద్ చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు బంద్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ కూడా పార్టీ అధ్యక్షులు ఎందుకంటే శరీరకమోపాయి తెలంగాణ తెచ్చినాడు ఎవరు కనిపేరే తెలంగాణ తెచ్చినాడు లేదా సంజయ్ లేడు బండి సంజయ్ లేడు అని కాంగ్రెస్ వచ్చి రేవంత్ రెడ్డి లేడు తెలుగుదేశం ఉన్నాడు తెలంగాణ కావద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పోరాటం చేసినా ఆయన పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి తెలంగాణలో మేమేమో చేస్తామని బూతలు కూర్చున్నారు. ఏమీ చేయరు మీరు. తెలంగాణకు ఏం చేసినా తెలంగాణకు శ్రీరామరక్ష ఎవరైతే కేసీఆర్ ఏం చేసినా ఆయనే చేస్తాడు. తెలంగాణ పేద ప్రజలు కడుపు నింపే వ్యక్తి ఆయననే. తెలంగాణలో ప్రజల బాగోగులు చూసే వ్యక్తి ఆయన కేసీఆర్ కనుక కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఉన్నారు కనుక మీరు అన్ని పిచ్చి ఆలోచనలు పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇటువంటి ఆరోపణలు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా పత్రికా ముఖాన్ని తెలియజేస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా ముఖాన్ని తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారు దామోదర్ గుప్తా గారు కూడా వచ్చిన వారు కూడా ఒక్క నిమిషం మాట్లాడతారు. अस्सलामुअलैकुम, हेलो हाय आदाब एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज़ और देखते रहिए TNT न्यूज़। थैंक यू।